ఎన్టీఆర్ రెండు తెలుగుదేల ಎಲ್ಲ ದೇಶము తెలుగు ఏను తెలుగు వల్లముండ తెలుగు కండ ಎಲ್ಲ ನುಪ್ಪುలు కొలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అలాగే ఎన్టీఆర్ కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే నేను అనుకోను. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. నీ ఆవేశంగా తీసుకుని ఏదైతే తటస్థంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నేను గర్చకుండి అని లేకపోతే ఈ పాటికి ఉండుంటే ఆయన 100 ఏళ్ళు కూడా అయిపోయింది ఈ సినిమాలో హీరోగా, నంబర్ 1 హీరోగా. కానీ సమాజం నటన కళ్ళు మూసుకుంటే నడిచేది, కళ్ళు మూసుకుంటే కలిది కల. అలాగే ఆయన అలాగే మనం నిద్రపోతున్నప్పుడు కలిది కల, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ. పద్మభూషణ్ బిరుదుతో నన్ను సత్కరించింది కేంద్ర ప్రభుత్వం, వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే రాష్ట్రాలు విడిపోయాక నాన్నగారు అనేవారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, భాషలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. మరి వాళ్ళ అఖండ ఒక వీరసింహారెడ్డి, ఒక నెలకొండ భగవత్ కేసరి, అలాగే ఒక డాకు మహారాజ్, మళ్ళీ అలాగే మనం విడుదల చేయబోతున్నాం. మనం రిలీజ్ చేస్తాం టీజర్ అఖండ తాండవం. శివుడు ఆజ్ఞ లేదంటే ఎవడైనా కన్నెత్తి చూడరు. మీరు చూస్తారా? పేదవాళ్ళ ప్రాణాలు తీస్తారా? ఆ టీజర్ లైఫ్ లో 3 కోట్లు దాటిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్పొచ్చానంటే ఎవడే అంటాను వేగంగా అభివృద్ధి చెందుతున్న మేఘాల్లాగా. ఒకవేళ మేఘాలు పడితే కూడా వర్షం కురిపించి ఆ వర్షం నుంచి ఎదురు చూసే వాళ్ళ కోసం ఈ రోజు ఏలూరు పట్టణంలో ఈ వేగా షోరూమ్ ని నా చేతం మీదుగా ప్రారంభిస్తున్నందుకు నేనేమి వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకోను. ఎందుకంటే మేము ఎక్కడో కుటుంబ సభ్యులుగా భావించుకుంటాను. నేను చెప్పాను నా గురుకులంలో ఉంటే చాలా కష్టం. ఎవరి మీద నమ్మాలన్నా, వాడు నాకు సన్నిహితులు కావాలన్నా అది నాకు అగ్ని పరీక్ష, అవతల వాళ్ళకి అగ్ని పరీక్ష. నా అభిమానులకు బాగా తెలుసు ఆ విషయం. అయితే ఉన్నాడు మా రాష్ట్ర కన్వీనర్ తిలక్, నాకు 3 ఉన్నారు. తిలక్, అక్కడ హిందూపూడి సతీష్, అలాగే వరంగల్ శ్రీధర్. వాళ్ళకి తెలుసు నా సంగతి. నాకంటే నేను చాలా మందికి చెప్పాను కొన్ని సందర్భాల్లో. ఏం చూసి ఇంత పొగరు అనుకుంటారు, నన్ను చూసుకుని నాకు పొగరైన పొగరు అంటాను. ఎవరు చూసుకుని ఇంత ధైర్యం అని అనుకుంటారు. మరి నా వ్యక్తిత్వం. అలాగే ఈ యొక్క హైదరాబాద్ లో 1 ఉంది, విజయవాడలో 2, అలాగే కాకినాడలో మనం ప్రారంభించాను 1. దాంతో ఈ రోజు ఏలూరు 5వది. ఇవాళ నేను 3 ఓపెన్ చేశాను. అది హైదరాబాద్, అలాగే మన కాకినాడ, ఇవాళ ఏలూరులో. ఇవాళ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాణ్యమైన అన్నాను, గురి కుదిరితే అన్నాను. సో వాళ్ళు కూడా డబ్బు కోసం కంటే వ్యాపారమే, కానీ వ్యాపారంలో నష్టపోకుండా, మీరు కొనడానికి నష్టపోకుండా ఎన్నో స్కీములతో మీ ముందుకు వచ్చారు. సో వాళ్ళ మీద నమ్మకం వాళ్ళు పెంచుకున్న, నాకు వాళ్ళ పైన పెంచుకున్న నమ్మకం అది. నేను చెప్పాను గురుకుదలాన్ని వాళ్ళ ఈరోజు నన్ను ఇక్కడికి నడిపించింది. ఇంతకుముందు గుంటూరులో 1, అలాగే తిరుపతిలో 1, హైదరాబాద్ లో మరొకటి, ఇంకా దిల్చుకున్నాక అక్కడ హైదరాబాద్, తిరుపతిలో 4 స్టోర్లు ఇంకా ఓపెన్ చేయబోతాను. అందరికి నమస్కారం. నమస్కారం ఏలూరు పట్టణ వాసులందరికీ, ఏలూరు పట్టణ ప్రముఖులందరికీ, అలాగే ఈ చుట్టుపక్కల నుంచి కూడా విచ్చేసిన ఈ జన సముద్రానికి, సంఘానికి అందరికీ, అలాగే కళాత్మకులకు, కళా పోషకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన నా అభిమానులకు అయితేనేమి, అలాగే ఇక్కడికి వచ్చేసి మీరు పాత్రికేయులందరికీ ముందుగా నా తరఫున
రేఖా జ్యువెలర్స్ మా సుధాకర్ గారి తరఫున, నవీన్ గారి తరఫున, అలాగే గుప్తా గారి తరఫున, అందరి తరఫున నా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ నాకు బాగా పరిచయం ఏలూరు పట్టణం అంటే గత స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి, నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. చిన్నప్పుడు నేను మా బావ గారి ఇక్కడే పక్కన అదేది నాయుడుగూడెం పెద్దపాడు నాయుడుగూడెం అప్పుడు చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం బాగా. సరే తర్వాత రాజకీయాలు అప్పుడే ప్రతి అంటే కుదిరినప్పుడల్లా నా షెడ్యూల్ దీన్ని బట్టి అక్కడికి ప్రచారం నిమిత్తం అయితేనేమి అలా ఇక్కడికి రావడం ఈ ప్రాంతానికి అలా తటస్థించేది. ఇవాళ ఈ రకంగా తటస్థించింది రేఖా జ్యువెలర్స్. రేఖా జ్యువెలర్స్ అంటే ఇంతకుముందు 3 స్టోర్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో, కాకినాడలో, ఇది 3వది ఏలూరులో. ఇప్పటిదాకా 5 ఉన్నాయి. అటు విజయవాడలో 2, అలాగే హైదరాబాద్ లో 1, కాకినాడలో 1, ఇది ఇప్పుడు ఏలూరు. అంతగా 5 అయినాయి, ఇంకా 5. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సంయుక్త మేధన్ గారి యొక్క తోడుగా ఆవిడతో కలిసి ఈ యొక్క కాకినాడ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఈ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే 1 బంగారం అన్నది కూడా మనకి 1 కొందరు వేసుకుంటే బంగారానికి బెన్నె తెచ్చేవాళ్ళు ఉంటే, అలాగే బంగారం కూడా అది ఇచ్చిపుచ్చుకునేది. ఆడవాళ్ళు కూడా ఒక అందాన్ని తీసుకొచ్చే ఒక ఆభరణం. వాడే ఆభరణం అయితే దానికి తోడు ఇంకొక ఆభరణం. ఈ యొక్క బంగారపు మరి ఎన్నో ఆఫర్స్ కూడా పెట్టారు ఇక్కడ. బంగారం విలువ కొంచెం అడగడం కూడా జరిగింది. హెచ్చు తగ్గులు ఉంటే అదంతా ఇన్ఫ్లేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అయినా అన్నింటినీ తట్టుకుంటూ ఎప్పుడు తగ్గిన ఏమున్నా ప్రజలే కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్ కి మనం నాణ్యమైన తక్కువ ధరకి, ఇప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మేమంతే ఏంటంటే ప్రజాసేవ. ఇది ఒక ప్రజాసేవ ఒక రకంగా. మేము కూడా నాణ్యమైన వైద్యాన్ని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని తక్కువ ధరలకి, ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా సరే వాటిలన్నింటినీ ఎదుర్కొని ఆనాడు వైద్యం అందించాం. అలాగే ఇన్ఫ్లేషన్ బట్టి తగ్గినా కూడా వాటిని తట్టుకుంటూ ప్రజలే కస్టమర్సే దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన, అందుకే వాళ్ళు ఈ యొక్క వేగ అనేది శరవేగంగా పుచ్చుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది. ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ముందు ఇంకో 4 స్టోర్లు విజయవాడలో 1, తిరుపతిలో 1, అలాగే గుంటూరులో ఇంకా ముందు కూడా దిల్సుఖ్ నగర్ లో ఇంకా బ్రాంచ్లు కూడా వాళ్ళు అంటే కస్టమర్స్ చూపిస్తున్న ఆదరాభిమానాలను బట్టే కదా ఏదైనా నిత్యావసర వస్తువు బంగారం కూడా మా సినిమాలాగే ఎలాగైతే మేము వినోదం ఇస్తామో, లేకపోతే విజ్ఞానం పంచుతామో, ఆలోచన రేకిస్తామో, అలాగే ఈ బంగారం కూడా ఒక నిత్యావసర వస్తువు. అలాగే ఎన్నో ఆఫర్లు పెట్టారు. ఇప్పుడు ఇది ముఖ్యంగా 1,00,000 ఏదైనా పాత వస్తువులు ఉంటే, ఆభరణాలు ఉంటే వాటికి ఎక్స్చేంజ్ గా కొత్త వాటికి ఆ పాత దాని మీద ఒక 100 రూపాయలు, ఆ పాత వస్తువు ధర ఏదైతే ఉందో దాని మీద 100 రూపాయలు ఎక్కువ వాడికి ఇచ్చేటట్టు. అలాగే ఇక్కడ 1,00,000 రూపాయల పైన ఎవరన్నా కొనుగోలు చేస్తే వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్, 1 మిల్లీ గోల్డ్ కాయిన్. అలాగే 1,00,000 పైన ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన జూన్ 30 దాకా 1,00,000 పైన కొనుగోలు చేసుకున్న వాళ్ళందరికీ కూపన్లు, దాంతో పాటు అదేంటి కూపన్లు 5 సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ యొక్క డైమండ్స్ 5 డైమండ్స్ ఒక్కొక్కటి విలువ 2,00,000, ఇలా 2,00,000 ఒక్కొక్కటి విలువ. అలాగే నగిషీలు ఇక్కడ ఉన్న డిజైన్స్ చూస్తున్నాం మన ఎక్కడ మన కరీంనగర్ కింద ఇక్కడ కొత్త నగిషీలు నమూనాలు అయితేనేమి ఇక్కడ లభ్యము. ఇక్కడ ఈ మెగా జ్యువెలరీస్ స్టోర్ లో అలా వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క ప్రేమాభిమానాలు అవి పెంపొందించుకుంటూ, అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరించుకుంటూ ఒక ఇంకా ఎంతో నేను చెప్పాను ముందు ఎన్నో బ్రాంచ్లు కూడా వాళ్ళు ఓపెన్ చేయబోతున్నాను. ఇంకా 4 బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నాను.
సో ఇవాళ ఇక్కడికి ఈ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరు కస్టమర్లు అంతా బాగుండాలి. ఎప్పుడు వాళ్ళు ఇంటిని పాతి వాళ్ళు సుఖంగా వాళ్ళకి ఏమి లోటు లేకుండా, ఈ లోటు ఏది ఏ లోటు లేకుండా ఉండాలన్న ఆకాంక్షతో వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళుగా నాకు అంత జరిగే చెప్పాను, నాకు అంత గుర్తుకుంటుంది దేని మీద. అటువంటిది మమ్మల్ని ముఖ్యంగా కలిపిందంటే ఇక్కడున్న వాసవి కనిక పరమేశ్వరి తల్లి. ఎప్పుడు మేము కృష్ణగారిని మాట్లాడుకున్న ముందు అంతా వాసవి తల్లి ఇంకా ఆశీర్వాదం అది మేము పరస్పరం ఆవిడ అది గుర్తు చేసుకుంటూ, సో ఇలాగే ఇంకా ఇంకా ఎంతో మా అనుబంధం ఇలాగే కొనసాగాలని, వాళ్ళకి కస్టమర్లకి మధ్య ఉన్న అనుబంధం కూడా ఇలాగే కొనసాగాలని, ఇంకెంతెంతో కొత్త మంది కస్టమర్లు రావాలి, ఇంకా వీళ్ళ వ్యాపార అభివృద్ధి చెందాలని. ఎందుకంటే నేను చెప్తుంటాను నాకు అమ్మాయిలు పుడుతూనే ఉంటారు అని, అలాగే వాళ్ళకు కూడా కస్టమర్లు ఇంకా పెరుగుతూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు ఇక్కడ ఈ సందర్భంగా వచ్చినందుకు అఖండ ఆ కాంబినేషన్ నేను అఖండ సినిమా చేస్తున్నాం. తాటము మొన్న జార్జియాకు వెళ్ళి వచ్చాం, షూటింగ్ క్లైమాక్స్ ఫినిష్ అయింది. అది కూడా ఈ మధ్య సినిమాలు ఎవరు డేట్లు ఇవ్వట్లేదు, ఇచ్చిన డేట్లో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియవు. అటువంటి పరిస్థితుల్లో మే 25 అని, సెప్టెంబర్ 25 అని ఆనాడు పూజ చేసిన రోజే ఆ రోజు డేట్ ప్రకటించడం జరిగింది, సినిమా విడుదల డేటు. చాలా బాగా వస్తుంది సినిమా. మొన్న టీజర్ రిలీజ్ చేసాం, టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ చూపించినందుకు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ